గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అయి ఉన్నాడు. కుజుడు ఒకలాంటి యుద్ధ వాతావరణాన్ని కలగజేసినటువంటి స్వభావం కలిగిన గ్రహం. అంటే సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది కుజుడు యొక్క రాశులకి, మేషం కావచ్చు, వృశ్చికం కావచ్చు. కాబట్టి ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం చేతన జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. జూన్ నెలలో కుజుడు యొక్క ప్రభావం కావచ్చు, లేదా వృశ్చిక రాశి వారికి మిగతా గ్రహగతుల యొక్క ప్రభావం చేతన జూన్ నెలలో వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతూ ఉన్నది. ఇప్పటి వరకు అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతుంది. అలానే దూర ప్రయాణాలు ఏవైతే కొంతమంది క్యాంప్స్ వేసి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల వలన సౌఖ్యం ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్య వాతావరణం ఉంటూ అవగాహన కలగడానికి, మరింత అవగాహన పెంపొందించుకునేటువంటి ప్రయత్నం జూన్ నెలలో ఈ యొక్క నూతన దంపతులు చేస్తారు. అలానే ఇప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి జూన్ నెలలో మళ్ళీ డిస్కషన్కి వచ్చి కొంత పరిష్కారం వైపుగా కొన్ని అడుగులు వీరు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అంశాలలో కొంత అనుకూలత కనిపిస్తున్నది. రియల్ ఎస్టేట్ రంగం వారికి జూన్ నెల కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. ఏవైతే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో అవి జూన్ నెల 2వ భాగంలో అంటే చివరి వారాలలో కొంత సాఫల్యం చెందడానికి అవకాశాలు ఉన్నాయి. తద్వారా జూన్ నెలకు సంబంధించినంత వరకు ఈ యొక్క వృశ్చిక రాశి వారు మొత్తం మీద చూస్తే గనక శుభాశుభ మిశ్రమంగా ఉంటూనే అనుకున్నటువంటి లక్ష్యాల వైపుగా, వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు మంచి లాభాల వైపుగా వీరు ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కొంత ఒత్తిడిగా గురి అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అలానే పోటీ పరీక్షలలో రాసేటటువంటి వాళ్ళకి అనుకూల సమయం, వారి అనుకున్నటువంటి ర్యాంకులు సాధించడానికి ఈ యొక్క సమయం దోహదపడుతున్నది. ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం అప్లై చేసి ఉన్నారో వారికి ఉద్యోగాలు ఈ యొక్క నెలలో లభించేటటువంటి అవకాశం ఉన్నది. స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద జూన్ నెలలో వీరి యొక్క ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వృశ్చిక రాశి వారికి మంచిగానే ఉంటుంది. అక్కడ ఇబ్బంది అయితే గమనించట్లేదు. అట్లానే వాహన ప్రయాణాల విషయంలో వీరికి శుభయోగం కలుగుతున్నది. ఎవరైతే ఈ యొక్క టాక్సీ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో, ఎవరైతే డ్రైవింగ్ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి జూన్ నెలలో మంచి లాభాలు పొందడానికి అయితే అవకాశం ఉన్నది. ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభిస్తూ ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో మొత్తం మీద గమనించినట్లయితే గత నెలలతో పోలిస్తే అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. రాబోయేటటువంటి భవిష్యత్తు కోసం ఎవరైతే ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా జూన్ నెలలో ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సాఫల్యం చెందేలాగా మరొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వీళ్ళు తీసుకొని ఆ రకమైన ప్రయాణాన్ని వీళ్ళు సాగించడానికి జూన్ నెలలో దోహదపడుతుంది. తద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు జూన్ నెలలో పొందుతూ
ప్రశాంతంగా జీవించడానికి వీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఆందోళన చెందొద్దు. మీ యొక్క వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కావడం చేత ఆందోళన కలిగించడానికి మొట్టమొదటిగా ప్రయత్నాలు జరుగుతాయి. ఆ గ్రహ ప్రభావం మీ యొక్క మానసిక స్థితి మీద బలంగా పనిచేస్తూ ఒత్తిడికి గురి చేస్తూ సంఘర్షణకి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని మైండ్ లో పెట్టుకొని ముందుగా అసలు ఎలాంటి ఒత్తిడి కూడా మీ యొక్క దరికి చేరకుండా ఉండి చక్కగా మీ యొక్క ప్రశాంతమైనటువంటి జీవన విధానానికి ఏం చేస్తే మీ యొక్క ఒత్తిడి మీ నుంచి దూరం అవుతుందో ఆలోచించుకొని జాగ్రత్తగా తగినటువంటి సూచనలు తెలుసుకొని ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఆ యొక్క లైఫ్ స్టైల్ మీరు అవలంబిస్తూ ప్రశాంతకరమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మేషాది మీనరాశుల వాళ్ళు కూడా జూన్ నెలలో ఎలాంటి పరిహారాలను పాటిస్తే వచ్చినటువంటి ప్రతికూల ప్రభావం నుంచి తమని తాము రక్షించుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఏలినాటి శని సంచారం ఉన్నది. అలానే మేషరాశి వారికి అధిపతి కుజుడు. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా జూన్ నెలలో 2 రకాల పరిహారాలు చేయాలి. మొదటిది మంగళవారం రోజున, ప్రతి మంగళవారము కూడా వీరు నియమంగా పెట్టుకొని వీలైనన్ని సార్లు ఎవరికి వారే సొంతంగా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కానివ్వండి, లేదా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన. లేదు సొంతంగా వస్తే హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేసుకోవటం, ఆ రోజున ఏకభుక్తం అంటే ఒక పూటనే భోజనం చేయటం, సాధ్యమైనంత వరకు మంగళవారం నియమాన్ని పాటించడం అనేటటువంటిది మొదటి సూచన. రెండవది శనివారం. శనివారం రోజున నవగ్రహాలలో శనైశ్చరుడికి పశ్చిమంగా ఉంటాడు. శనైశ్చరుడు మనకందరికీ తెలుసు. ఆయనకి మీకు మీరే స్వయంగా తైలాభిషేకాన్ని చేసుకోవటం, ఆ రోజున నూనెతో వండినటువంటి పదార్థాలు తినకుండా ఏకభుక్తంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించి శనివార నియమాన్ని చేసుకోవటం. అలానే శనివారం రోజున మేషరాశి వారు చేసినటువంటి శనైశ్వరుడు యొక్క తైలాభిషేకం చేశాక ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే గనక పిండి దీపము, అంటే బియ్య పిండిలో నల్ల నువ్వులను కలిపి ప్రమిదలాగా చేసుకొని దానిలో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకొని ఆ ఒత్తిని నువ్వుల నూనెతోటి వెలిగించి దీపారాధన చేసి శనైశ్వరుడి దగ్గర పెట్టి ఆ యొక్క స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మేషరాశి వారు మంగళవారము శనివారము ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాలి. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన, ప్రతినిత్యము కూడా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు స్నానము చేసి వంట చేయండి. చాలా మంది స్త్రీలు ఒక సమస్యను చెప్తూ ఉంటారు. ఏమిటంటే కనుక మా మాటని ఎవరు వింటలేదండి, మా కుటుంబంలో మా భర్త మా మాట వింటలేదు, పిల్లలు చెప్పిన మాట వింటలేదు అనేటటువంటి సమస్యతోటి మా దగ్గరకు వస్తుంటారు. కాబట్టి మేషరాశిలో కానివ్వండి, మేషాది మీనరాశులు ఉన్నటువంటి 12 రాశుల వాళ్ళు కూడా స్త్రీమూర్తులు ఈ జూన్ నెలలో మీరు ప్రతినిత్యము కూడా స్నానము చేసి వంట చేయండి. తద్వారా మీ కుటుంబం అంతా కూడా మీ మాటకి విలువిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. అలానే ఆదివారం మాంసాహారాన్ని మానేయండి. ఇవి 2 అన్ని రాసుల వాళ్ళు కూడా ప్రాథమికంగా పాటించవలసినటువంటి సూచనలు. దాంతో పాటుగా మంగళ శనివారాలు నియమంగా పెట్టుకోవటం ద్వారా ఈ యొక్క మేషరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి
12 గంటల మధ్య కాలంలో నిమ్మడొప్పలో దీపారాధన చేసుకుని ఒక నిమ్మకాయని కట్ చేస్తే 2 చెక్కలు వస్తాయి. నిమ్మరసాన్ని పిండేసి వెనక్కి తిప్పి అవకాశం ఉంటే ఆవ నూనె లేదా ఆవు నెయ్యి, ఈ రెండుల్లో ఏదైనా పర్వాలేదు, దానితోటి 3 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసి దీపం వెలిగించుకొని ఆ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో మాత్రమే యొక్క దీపారాధన చేసి అక్కడే కూర్చొని దీపారాధన వెలిగించుకొని అక్కడే కూర్చొని వీలైతే లలితా సహస్రనామాన్ని గురుముఖంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు చదువుకోవచ్చు. లేదంటే కనుక దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని చదువుకోవచ్చు. అది కూడా తెలియనటువంటి వాళ్ళు, చేతగానటువంటి వారు కనీసం శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా చదువుకోవడం ద్వారా, శుక్రవారం నియమాన్ని మీరు పాటించడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడం కొరకు మీరు చేయవలసినటువంటి పరిహారం బుధవారం రోజున మీరు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలు, రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం కానీ ఏవైనా పర్వాలేదు, విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆరాధన వీరు చేయటం. రామాలయంలో రామచంద్రమూర్తికి బుధవారం రోజున తులసీ దళములతోటి అర్చన చేయించుకోవటం, లేదా రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం ద్వారా మిథున రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ యొక్క జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటకం. ఈ యొక్క కర్కాటక రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వీరు ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, వీలైతే రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. అవకాశం లేనటువంటి వాళ్ళు శివాయ గురవే నమః అనేటటువంటి నామాన్ని చక్కగా వీలైన సార్లు చదువుకోండి. సోమవారం నియమం చేయండి. సోమవారాన్ని ఉపవాస ధర్మం పాటించండి. తద్వారా మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి సింహరాశి వారు. సింహరాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం వచ్చి ఆదివారం నియమము. ప్రతి ఆదివారం రోజున లేదు వీలైతే ప్రతి రోజున కూడా ఒక చిన్న గాజు గిన్నెలో బెల్లము, మంచి బెల్లం వేసి, ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లం వేసి నిండా నీళ్లు పోసి సూర్యకిరణాలు పడేలాగా ఉంచి సూర్యాయ నమః అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకొని ఆ యొక్క తీర్థంగా తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కన్యా రాశి వారు. కన్యా రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం గురువారం రోజున కన్యా రాశి వారు వీలైనంత వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన, అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన మీరు చేయటం వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కనకధార స్తోత్రం కావచ్చు, ఇలాంటివి ఏవి చేసుకున్నా సరే కన్యా రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి వారు. తులారాశి వారు శుక్రవారం చేయాలి. తులారాశి వారు శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ యొక్క పరిహారం తులారాశి వారి యొక్క గమనాన్ని మారుస్తుంది. ఏమిటి ఆ యొక్క పరిహారం అంటే, తులారాశి వారు ప్రతి శుక్రవారము కూడా ఉదయం పూటన నిత్య విధి అంటే నిత్య కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాతకి చక్కగా ఒక చోటను కూర్చొని ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి.
ఆ మట్టి ప్రమిదలో చేసినటువంటి దీపారాధన చేసుకొని ఆ దీపం దగ్గరే కూర్చొని అక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే గనక చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారిని మీరు ఆరాధన చేయాలి. తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని వచ్చిన వాళ్ళు కరావలమ్మ స్తోత్రం చదువుకోవచ్చు, లేదా లక్ష్మీ నరసింహాయ నమః అనేటటువంటి పరిహారాన్ని ఆ యొక్క నామాన్ని మీరు చదువుకోవడం ద్వారా తులారాశి వారు విశేషమైన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు మంగళవారం నియమం చేయండి. మంగళవారం రోజున మధ్యాహ్నం వచ్చినటువంటి సమయంలో 2 గంటల నుంచి 4 గంటల సమయం, లేదా 3:30 నుంచి 4 గంటల సమయం కాలంలో 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం కావచ్చు, లేదా మీ ఇంట్లో కావచ్చు, ముందు మంగళవారం ఉపవాసంగా ఉంటూ సాయంకాలం 3 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో మీరు నిమ్మ డొప్పలో దీపారాధన చేయడం ద్వారా ఆ నిమ్మకాయని కట్ చేసి రసం తీసేసి నిమ్మ చెక్కని వెనక్కి తిప్పి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆవ నూనెతోటి దీపాన్ని వెలిగించుకొని అక్కడే కూర్చొని దుర్గాదేవి యొక్క ఆరాధన చేయవలను. దుర్గాయై నమః అనొచ్చు, లేదా దుర్గా ద్వాత్రిశన్నమాల స్తోత్రం అని ఉంటుంది, అదేనా చదువుకోవచ్చు, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఏదొస్తే అది చేసుకోవచ్చు. తద్వారా మెరుగైన ఫలితాలను ఈ యొక్క వృశ్చిక రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ప్రతి రోజు కూడాను జూన్ నెల మొత్తం కూడా ప్రతిరోజు ధనస్సు రాశి వారు ఉదయాన్ని స్నానాధికారాన్ని కూడా ముగించుకొని ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా జటాధరం పాండురంగం అనేటటువంటి నామంతో మొదలైనటువంటి దత్తాత్రేయ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవచ్చు. లేదా వీలు కానటువంటి వారు కనీసం గురువారం రోజున అయినా సరే గురువార నియమాన్ని ధనుసు రాశి వారు పాటిస్తూ దత్తాత్రేయుడి యొక్క నామాన్ని చదువుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అవకాశం ఉన్నటువంటి వారు శనగలను దేవాలయంలో పంచిపెట్టడం ద్వారా గురువారం రోజున విశేషమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మకర రాశి వారు. ఈ యొక్క మకర రాశి వారు శనివారం నియమం చేయండి. శనివారం రోజున ఏకభుక్త ఉండండి. శనివారం రోజున వీలైతే అవకాశం ఉన్నటువంటి వారు శనివారం రోజున వెంకటేశ్వర వజ్ర కవచము ఆ యొక్క వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందొచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు 2 రోజులు నియమం చేయవలసి ఉన్నది. మొదటిది శుక్రవారము, రెండవది శనివారము కూడా. ఈ 2 రోజులు కూడా నియమం చేయండి. శుక్రవారం రోజున 10:30 నుంచి 12 గంటల కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన కనకధార స్తోత్రం కానివ్వండి, లేదా లలిత సహస్రనామ స్తోత్రం కానివ్వండి, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో చేయండి. ఆ రోజున ఏకభుక్తంగా ఉండండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి, శుక్రవారం నియమం చేయండి. పులుపు పదార్థాలు కుంభరాశి వారు శుక్రవారం తినకుండా ఉండండి. అలానే శనివారం రోజున శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని పిండి దీపం పెట్టుకొని చక్కగా స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు చేసుకోవచ్చు. అది కూడా వీలు కానటువంటి వారు శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. శనివారం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కుంభరాశి వారు చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు గురువారం నియమం చేయండి. ఏదైనా శని ప్రభావం ఉన్నది కాబట్టి గురువారం రోజున మీరు చేసినటువంటి ఆరాధన ఏదైతే ఉన్నదో అది ఎలాంటిదయ్యా అంటే గనక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వారం రోజులు పెట్టుకొని గురు చరిత్ర పారాయణ చేయండి. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి.
అది అవకాశం లేనటువంటి వాళ్ళు గురువారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రీతిగా వడపప్పు పానకములను నివేదన గావించి లక్ష్మీ నరసింహాయ నమః అనేటటువంటి నామాన్ని చదువుకోవచ్చు, లేదా కరావలంబ స్తోత్రాన్ని చేసుకోవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. తద్వారా మీనరాశి వాళ్ళు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మేషాది మీనరాశుల వారు కూడా ఈ రకమైన ఫలితాలను పరిహారాలను పాటించి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొంది ఆరోగ్యకరమైన ఆనందకరమైన ప్రశాంతకరమైనటువంటి సుఖ జీవనాన్ని జూన్ నెలలో మీరు పొందుదురుగాక. సర్వే జనా సుజన భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.